అధికారిగా ఎలక్షన్ చూశాను. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 సార్లు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పాయికరావుపేట నియోజకవర్గంలో చూశాను. ఇక మా రాజ్యసభ ఎలక్షన్లో ఎమ్మెల్యేలో ఓట్లేస్తారు కాబట్టి ప్రజలతో సంబంధం లేదు. కానీ ఒక విషయం మాత్రం మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. నిజంగా విశ్వాసానికి, విశ్వసనీయతకి నిజమైనటువంటి మారు పేరు అంటే ఉత్తర నియోజకవర్గమే అని చెప్పి నేనైతే నమ్ముతున్నా. నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా మంది ఒకసారి ఏదో 1000-2000 ఓట్లతో ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాల్లోనూ లేకపోతే మిగతా పనుల్లోనూ నిమగ్నం అవుతారు. కానీ కేకే రాజు గారిని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను. ఓడిపోయిన రోజు నుంచే ఆయన ఎక్కడ మరి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకుంటాడో తెలియదు. కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో, జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి. తప్పనిసరిగా నార్త్ కాన్స్టిట్యున్సీకి నేను ఒక కార్యకర్తగా, రాజ్యసభ సభ్యుడిగా అవసరమైతే కేంద్రం నుంచి కూడా మిగతా ఫండ్స్ కూడా రప్పించేటువంటి శక్తి, సామర్థ్యం నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను తప్పనిసరిగా మరి అనేక థ్యాంక్స్ వద్దు, నేను పని చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పండి, పని చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పండి, పని చేయకముందు నాకు థ్యాంక్స్ వద్దు. పని చేసిన తర్వాత మన పార్టీ యొక్క గొప్ప ఆశయం ఏంటంటే మాట ఇస్తే మాట తప్పదు, మనం తిప్పదు. మన నాయకుడికి మనం కూడా బాసటగా మాట ఇస్తే చేద్దాం, మనం తిప్పుకోకుండా ప్రజాసేవలో ఉందామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ యొక్క నార్త్ కాన్స్టిట్యున్సీ ఎంతో అదృష్టం చేసుకుంది. కేకే రాజు గారు లాంటి మంచి మనిషిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అంటే మనకు అంతకన్నా మహాభాగ్యం ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఆయన చిరకాలం మరి నార్త్ కాన్స్టిట్యున్సీలో మంచి సేవలు అందించి ప్రజల్లో నిత్యం వారికి అందుబాటులో ఉండాలని మీ అందరి దీవెనలు కూడా వారికి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కూడా మరి కలిగినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ నాయకులు వీకేపీసీపీఆర్ చైర్మన్ విశాఖపట్నం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కా వెంకటరావు గారికి, మాజీ వడా చైర్మన్ గౌరవనీయ శ్రీ రవిరాజు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేడ రమణ కుమార్ గారికి, సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోదరి శ్రీ కేవల ఉమారాణి గారికి, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు గారికి, రీజనల్ అధ్యక్షురాలు పేల వెంకటలక్ష్మి గారి, సీనియర్ నాయకులు శ్రీ బర్నకాని రామారావు గారికి, రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రొంగల జగన్నాథం గారికి, మాజీ కార్పొరేటర్స్ మండలాధ్యక్షులు జీవి రమణ గారికి, రాజు గారికి, కార్పొరేటర్ సోదరి శ్రీ కేవీ శశికళ గారికి, శ్రీ వావిలపల్లి ప్రసాద్ గారికి, 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గారికి, 54వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి చల్లా రజనీ గారికి, 47వ వార్డు కార్పొరేటర్ కంటిపం సోదరి కంటిపం కామేశ్వర గారికి, 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కటిశెట్టి ఉషశ్రీ గారికి, దీవికాల గారికి, 51వ వార్డు కార్పొరేటర్ సోదరు రేయి వెంకటరమణ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సునీత గారికి, 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వేదిక మీద ఉన్న పైడి రమణ గారికి, వార్డు అధ్యక్షులు చిరంజీవి గారికి,
సీనియర్ నాయకులు ఠాగూర్ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సుశీల్ గారికి, రాయట్ శ్రీనివాస్ గారికి, సిక్కు కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సింగ్ గారికి, సీనియర్ నాయకులు బుద్ధి జగదీష్ గారికి, ఎక్స్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు పామడి బాబుజీ గారికి, రాష్ట్ర నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈ రోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. మీరు చేసిన పోరాటానికి, మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి, మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతం కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా, నిజాయితీగా మీకోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన, మన పార్టీ పైన, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు కానీ, ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, విష ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు, అసత్యాలతో, అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నట్టు మేము ఉన్నామని ఈరోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం. మనం గెలిచి తీరుతాం. అంతేకాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో 2019 కంటే కూడా మెరుగైన పల్లెలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలో రాగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి పెట్టిపోయాడు ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నం, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పటంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా, ఎవరికి అభద్రతాభావం కలగకుండా, ఎవరికి ఆత్మనిర్భరభావం కలగకుండా మనందరిది మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా రేపు గవర్నెన్స్ లో సంతృప్తి పడే విధంగా నేను నడుచుకుంటానని మళ్ళీ చెప్తున్నాను. నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శ్రేయస్ కోసం, ప్రజల ప్రయోజనార్థం కూడా వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక అనేక రకాల సమస్యలు కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలను అడ్డం పెట్టుకుని మనపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. ధర్మయుద్ధం చేయలేక తప్పుడు ఆరోపణలు చేశారు, రౌడీగా చేశారు, గోండాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ల్యాండ్ గ్రాబర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా పారగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులపైన, నాకు సపోర్ట్ చేసిన అనుకున్న వ్యక్తులపైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా పాటుపడ్డారో, అదే విధంగా కొంతమంది మిత్రులు, శ్రేయాభిలాషులు కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళపై దాడులు చేసినా సరే, వాళ్ళపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే మొక్కవోని ధైర్యంతో ఈ రోజు ఎన్నికల అబ్జర్వర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 40 రోజుల తర్వాత మే 13వ తారీఖు ద్వారా వాళ్ళ వ్యాపారంలోకి వెళ్తారు. మన రాజకీయాల్లో ఏ రోజు కూడా ఇంటర్ఫియర్ కాదు. అయినా వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేసిన చాలా ధైర్యంగా, ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా చాలా మంది, అదేవిధంగా ఈ రోజు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద ఉన్న చంద్రమౌళి గారు కానీ, చంద్రమౌళి గారికి సంబంధించిన మిత్రబృందం కానీ, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మన కష్టానికి ఫలితం మనం సాధిస్తున్నాం. తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసిమెలిసి
ముందుకెళ్దాం. మీ కష్టానికి తగిన ఫలితంగా మన నియోజకవర్గంలో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకుందాం. మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుందాం అని తెలియజేసుకుంటూ మరొకసారి సీనియర్ నాయకులు కానీ వేదిక మీద ఉన్న అదేవిధంగా పెద్దలు కైనాల విజయ్ కుమార్ గారు ఎన్నో ఆయన సలహాలు సూచనలు కూడా ఏ విధంగా నడవాడాలి అని ఆయన కూడా సూచనలు సలహాలతో కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. చంద్రమౌళి గారు కానీ వేదిక మీద ఉన్న వార్డు కార్పొరేటర్స్ కానీ అదేవిధంగా మాజీ కార్పొరేటర్స్ వార్డు అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎన్నికల ప్రత్యేకలుగా ఉన్న చొక్కాకు వెంకటరావు గారు కానీ బాణాల శ్రీనివాసరావు గారు కానీ అదే ఇక్కడికి వీళ్ళందరూ కూడా ఓన్ చేసుకుని నేను నా ప్రచారం నేను చేసుకుంటూ వెళ్ళిపోయామని బ్యాక్ ఎండ్ లో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమై ప్రతి సమస్య ఎందుకంటే వాళ్ళకి కేంద్రంలో 3 పార్టీలు కలిసి 3 పార్టీల తరపు నుంచి కూడా బెదిరించే ప్రయత్నం చేశారు, అదిరించే ప్రయత్నం చేశారు. ఎవ్వరు కూడా మొక్కమని ధైర్యంతో ఇద్దరు ఎన్నికల అబ్జర్వర్స్ కూడా చాలా చక్కగా మౌలి గారు కావచ్చు, రవిరాజు గారు కానీ బాబురావు గారు అయితే అసలు మనం సపోర్ట్ చేయకపోయినా నిజంగా చెప్పాలి మీకు సారీ చెప్తున్న అధ్యక్షులు కానీ మాజీ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్, మహిళా విభాగం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డు యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా సేవాదాలు అన్ని పూర్తి స్థాయి సభ్యుల నుంచి గృహసారథుల దగ్గర నుంచి సచివాలయ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ ప్రెసిడెంట్స్, బూత్ కన్వీనర్స్ అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మత మీ కృతజ్ఞతలు మీ అందరూ కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కవని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనగా వాననగా ఇంత ఒక్కబోతులో కూడా మీరందరూ కూడా శ్రమించారు. మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించేంత కాబట్టి మన నియోజకవర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను. మనందరి సమిష్టి కృషి, ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది. ఏదో అది కేకే రోజు గొప్పదనం అనేది ఇంకొకరు గొప్పదనం కాదు. మీ అందరి సమిష్టి కృషి, పూర్తి స్థాయి సభ్యుల నుంచి మీ అందరి సమిష్టి కృషి వల్లే ఈ రోజు మంచి మెజార్టీతో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నాం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మనం వెళ్తాం. నేను మళ్ళీ మాటిస్తున్నాను కేకే రాజ్ ఎమ్మెల్యే అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీరే ఎమ్మెల్యే అని భావించే విధంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు మనందరం కూడా మన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన నడవడిక గాని, ఆయన ఆలోచన ధోరణి గాని, ఆయన మాట మీద నిలబడే తత్వం గాని ఈ రోజు ఈ దేశంలో స్వతంత్ర భారత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని కూడా ఉన్న నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డిలా నిలబడాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి, సుపరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డిలా చేయలేకపోతున్నాం అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నిజంగా మళ్ళీ చెప్తున్నాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనక సైనికుడిగా నడిపినందుకు నేను ఎప్పుడు కూడా తలెత్తుకుని గర్వపడతాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాళ్ళ ఎగరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది. నేను మళ్ళీ మాటిస్తున్నాను, ఎవరిని కూడా అసంతృప్తిలోను కానివ్వను, ఎవరిని కూడా ఆత్మనిర్ణయ భావానికి, ఎవరి గౌరవానికి కూడా నేను భంగం కలిగించను. అందరినీ కూడా ప్రయారిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా, అంటే అందరికీ అనే అవకాశాలు ఒకేసారి రావాలి, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి చిత్తశుద్ధితో నిస్వార్థంగా నేను మన పార్టీకి సంబంధించిన కష్టపడే నాయకులందరినీ కూడా తీసుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై జగన్.